పిఎంసి ప్రేక్షకులందరికీ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ ఫాతిమా. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ మరియు చైర్మన్. ఆయనే మరెవరో కాదు, మన పత్రిజీ సార్తో 16 సంవత్సరాలుగా ప్రయాణం చేశారు అండ్ ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ట్రక్కింగ్ ఇలాంటివన్నీ నిర్వహించారు మరియు సార్తో చాలా టూర్స్ కూడా నిర్వహించి హిమాలయాస్ ఇవన్నీ తిరిగి చాలా మంచి గొప్ప ధ్యానాన్ని, శాకాహార ర్యాలీలు కూడా పాల్గొని నిర్వహించడం జరిగింది. ఆయనే మరెవరో కారు, మన పేరు నాగేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సార్. సార్, అసలు మీరు ముందుగా ధ్యానంలోకి ఎలా వచ్చారు అసలు? ఓకే, మొదటిగా నేను పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఒక యానిమేషన్ పర్పస్తో హైదరాబాద్ వచ్చినప్పుడు దానిలో డ్రాయింగ్ సారు మెడిటేషన్ చేస్తుండేవాడు. ఆయన ద్వారా నేను మొట్టమొదటి మెడిటేషన్ రావడం జరిగింది. అయితే అక్కడ నేను ఆ టైంలో నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మెడిటేషన్ చేస్తే తగ్గుతాయి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఎంతోమంది డాక్టర్ని కలిసాము. ఎంతోమంది డాక్టర్ల వాళ్ళ దగ్గర కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే తగ్గుతుందా అనే అభిప్రాయంతో ఉండేవాడిని. అలాంటి తరుణంలో మా ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల సంథింగ్ ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది, ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాము, నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, ఇది ఎట్లా సాల్వ్ అవుతుంది, దీని ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో నేను మొట్టమొదటిసారి ధ్యానం చేయడం జరిగింది. తద్వారా నేను ఆ యొక్క ఏదైతే ఒక ఎక్స్పెరిమెంట్లో నేను ఎప్పుడైతే సక్సెస్ అయ్యానో అప్పటి నుండి కూడా దాన్ని నేను కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఓకే, పత్రిజీ సార్తో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? అసలు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ నాకు పత్రి సార్తో మొట్టమొదటి జర్నీ వచ్చేసి నేను 2009 అక్టోబర్లో నేను రావడం జరిగింది ఈ మెడిటేషన్లోకి. ఆ టైంలో నాకు ధ్యానం గురించి నేను చెప్పిన విధంగా మా డ్రాయింగ్ సార్ వైవి రామారావు గారు ధ్యానం చేసినప్పటికి కూడా పత్రి సార్ ఎవరనేది నాకు తెలియదు. ఆయన దగ్గర ఫోటోల్లో చూడడం తప్ప నుంచి ఆయనతో ఎప్పుడు పర్సనల్ ఇంటరాక్షన్ కానీ మాట్లాడడం కానీ ఆయన నేను కలవడం కానీ ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో నేను సనత్ నగర్లో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఆయన పబ్లిక్ ఈవెంట్ ఆయన తీసుకెళ్లారు. ఆయన నన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడికి పత్రి సార్ వస్తూ ఉన్నారు. పత్రి సార్ వస్తున్నప్పుడు జనాలందరూ గుమ్మిగూడి ఎగబడుతుంటే అంతా పిచ్చోడ్లాగా ఉన్నారు, ఆయన కోసం అంత ఎగబడాలా ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నాను. మొట్టమొదటిసారిని చూసినప్పుడు వచ్చిన అభిప్రాయం అది. ఆ తర్వాత 2009 శ్రీశైలం ధ్యానమయజ్ఞంలో ఒక ధ్యాన మహాచక్రం శ్రీశైలం జరిగింది. ఆ శ్రీశైలం ధ్యాన మహాచక్రానికి నేను దగ్గరగా 20 days ముందే అక్కడికి వెళ్ళేసి అక్కడ ట్రెక్కింగ్ సంబంధించిన వర్క్స్ అని నేను చూశాను. ఆ చూసిన తర్వాత ధ్యానమయ యజ్ఞం స్టార్ట్ అయ్యింది. యజ్ఞం స్టార్ట్ అయ్యి ఒక 5 days తర్వాత పత్రి సారు ఆ పైమా స్టాల్లోకి వచ్చారు. పైమా ద్వారానే ఈ ట్రెక్కింగ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అప్పుడు పైమా ఆల్ ఇండియా పైమా ప్రెసిడెంట్ ప్రదీప్ గారు ఉండేవాళ్ళు. ఆయన నిర్వహణలో ఆ ట్రెక్కింగ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఆ 5వ రోజు పత్రి సార్ లోపలికి రావడము, ఆయనతో పాటు ఎవరైతే అప్పటి వరకు గతంలోనే వచ్చి ఉన్నారో సీనియర్స్ గా వాళ్ళందరూ కూడా పత్రి సార్తో పాటు ఆ స్టాల్లోకి రావడం, నేను కొత్తవాడిని కాబట్టి ఆ స్టాల్లో నుండి బయటకు రావడం జరిగింది. సారు దగ్గరగా 1 గంట సేపు ఆ స్టాల్లో కూర్చుని అక్కడ ఉన్న యూత్ అందరితో ముచ్చటించారు. అంతా అయిపోయిన తర్వాత సార్ లేచి ఒకసారి మరలా కూర్చుని ఒకసారి స్వామీజీ గట్టిగా క్లాప్ చేద్దాం అన్నారు. నేను స్వామీజీ ఎవరు ఉన్నారని చెప్పేసి ఇట్లా వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూడంగానే నిన్నే స్వామీజీ అన్నారు. అది మొట్టమొదటి సార్తో నాకు ఏర్పడిన ఇంట్రాక్షన్. అప్పటికి నేను సార్తో ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు. కానీ ఆయన ఆ క్లాప్స్ కొట్టించి ఆయన ఎంత వర్క్ చేశారో ఇక్కడ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రోజు నాకు పత్రి సార్ అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ సంథింగ్ ఈజ్ దేర్, ఆయనలో ఏదో ఉంది అని చెప్పేసి నాకు ఆ సందర్భంలో అర్థమైంది. అక్కడి నుండి ఇలాంటి అనుభవాలు సార్తో ఎన్నో ఉన్నాయి నాకు. సార్, మీరు ఎన్నిసార్లు ఈ చక్రాలు యాగాలు వీటిలో పాల్గొన్నారు? నేను మొట్టమొదటిసారి యాజ్ ఏ వాలంటీర్గా 2009 సంవత్సరంలో శ్రీశైలం ధ్యానమయ యజ్ఞంలో మొట్టమొదటిసారి నేను పాల్గొనడం జరిగింది. ఆ 2009లో శ్రీశైలం ధ్యానమయ యజ్ఞం తర్వాత 2010లో అమరావతి ధ్యానమయ యజ్ఞము, తర్వాత వైజాగ్లో ధ్యానమయ యజ్ఞము, దాని తర్వాత నుండి 2012లో ధ్యాన మహాచక్రాలు మన కైలాసపురి కడతాల్లో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఇలా లాస్ట్ ఇయర్ వరకు పత్రిజీ ధ్యాన మహా 2 వరకు కూడా
కంప్లీట్గా నేను నా యొక్క బాధ్యత నేను తీసుకుంటూ ప్రతి ఒక్క ధ్యాన మహాచక్రంలో కూడా నేను నా వంతు బాధ్యతని, నా వంతు కర్తవ్యాన్ని నేను నెరవేర్తూ వస్తున్నాను. సార్ మీరు శాకాహారి ర్యాలీల్లో వీటిలో కూడా పాల్గొన్నారంటున్నారు, ఇంకా ఏ ర్యాలీస్ లో పాల్గొన్నారు సార్? ఎస్పెషల్లీ శాకాహార ర్యాలీస్ అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక ట్రెండింగ్. ఎంతో మంది ఎన్నో విధాలుగా ఈ సొసైటీలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ కేవలం మూగజీవులు అనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి వాటికి కూడా ఒక మనిషికి ఈ భూమి మీద స్వేచ్ఛగా జీవించే హక్కు ఎంత ఉందో, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా అంతే హక్కు ఉంది అని చెప్పేసి వెలుగెత్తి చాటి చెప్పిన సొసైటీ ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మాత్రమే. మరి ఈ సొసైటీలో మరి ర్యాలీల పేరుతో, శాకాహార ర్యాలీల పేరుతో ఎంత విస్తృతంగా అహింసా సిద్ధాంతాన్ని మరి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నేను 2009లో సద్భావన ర్యాలీ అనే పేరుతో మొట్టమొదటిసారి నేను ర్యాలీలు ప్రతి వారం కూడా, ప్రతి ఆదివారం వచ్చిందంటే 7 to 8 ర్యాలీలు నిర్వహించేవాళ్ళం. ఒక ప్రదేశాన్ని తీసుకుని ఆ ప్రదేశాల్లో ప్రతి వీక్ కూడా ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చేవాళ్ళము. ఎస్పెషల్లీ ఇది వెజిటేరియన్ గురించి మనము ధ్యానం గురించి అవేర్నెస్ తీసుకొచ్చే క్రమంలో ఆ ర్యాలీస్ నిర్వహించాము. ఆ తర్వాత మరి ఎంతో మంది మాస్టర్సు ఈ పెద్ద పెద్ద ర్యాలీలు చేయడము, ఆ ర్యాలీల్లో నేను పాల్గొనడం, కొన్ని సందర్భాల్లో నా వంతు పాత్రను నేను తీసుకుని ఆ ర్యాలీలు దిగ్విజయం కావడంలో నా భాగం నేను ఉండడం జరిగింది. ఓకే సార్, అసలు ఈ ధ్యాన మహాయాగంలో సేవాదళ్ పాత్ర ఏంటి అసలు? యాక్చువల్గా ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి నిర్వహణలో మనం 2012 దగ్గర నుండి ధ్యాన మహా చక్రాలు చేసుకుంటూ ఒక 3 సంవత్సరాల నుండి 2 సంవత్సరాలు ఆల్రెడీ పత్రిజీ ధ్యాన మహాయాగాలు సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము. ఇప్పుడు 3వ కార్యక్రమం పత్రిజీ ధ్యాన మహాయాగం 3 మనం నిర్వహించుకోబోతున్నాము. అయితే దీనిలో సేవాదాలు వచ్చేసి పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఆధ్యాత్మికత చివరి మెట్టు సేవ అని చెప్పేసి. అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఒక సేవాయాగంలో ఉంటూనే ఉంటారు. అన్ని చోట్ల ఎక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేకుండానే సేవ చేస్తూ పోతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి పత్రిసారు ఒక సిస్టమేటిక్గా సేవను నిర్వహించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో సేవాదళ్ అనే ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వింగ్ ద్వారా ఆ యొక్క ధ్యానమహా యాగంలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లోనే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానం ఉంటుంది, అన్నదానంలో ప్రతిరోజు కూడా 1,00,000 మంది పైన అన్నదానం జరుగుతుంది. అక్కడ 1,00,000 మంది పైగా ప్రతిరోజు అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద మెగా పిరమిడ్ మరి ధ్యానం గురించి కైలాష్పూర్లో ఉంది. అక్కడ ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఆ పిరమిడ్ లో కూర్చొని ఎంతో ధ్యాన సాధన చేస్తూ ఉంటారు. అదే విధంగా అది ఒక పెద్ద ప్రెమిసెస్, ఒక 50 ఎకరాల పైబడిన ఉన్న ప్రెమిసెస్. ఆ ప్రెమిసెస్ లో మనకి సరస్వతి ప్రాంగణం ఉంటుంది, స్టేజ్ ఉంటుంది, తర్వాత టాయిలెట్స్ ఉంటాయి. ఇంతమంది కొన్ని వేల మంది ఆ యొక్క ధ్యాన మహాచక్రానికి, ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినప్పుడు, ఆ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చినప్పుడు అక్కడ ఆ టాయిలెట్స్ అన్ని కూడా మన ఇంట్లో 2 లేకపోతే 3 ఉంటేనే మనం ప్రతిరోజు ఆ టాయిలెట్స్ ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఆ ఇంట్లో మనం ఉండలేము. అలాంటిది అన్ని వేల మంది వచ్చినప్పుడు మరి వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉంచే బాధ్యత కానివ్వండి. తర్వాత మనకి ఎక్కడన్నా 1 గంట వాటర్ ఆగిపోయింది అనుకోండి, అది ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే మనకు తెలుసు. ఇవన్నీ కూడా అలర్ట్ గా ఉంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే స్పందిస్తూ వచ్చిన యోగులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత సేవాదళది. అదేవిధంగా ఆ సేవాదాలు ఎక్కడైతే ఈ మన పత్రిజీ ధ్యానమయానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ నుండి ఉచితంగా అకామిడేషను, ఉచితంగా భోజనము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఏర్పాట్లు అన్నిని కూడా సక్రమంగా అక్కడికి అందించడంలో సేవాదాలు గొప్ప పాత్ర పోషిస్తుంటుంది. ఓకే సార్, ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఉన్నారు, ఆయన సేవ చేస్తే చాలా మంచిది, ముఖ్యం అన్నారు. అసలు సేవ పాత్ర ఏంటి, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి అసలు? ఎస్పెషల్లీ ఇప్పుడు సేవ అనేది మనం తీసుకుంటే ఇందాక చెప్పిన విధంగా పత్రిసారి చెప్పారు, ఆధ్యాత్మిక చివరి మెట్టు సేవ అని చెప్పేసి. యాక్చువల్ గా సేవ అంటే మనం ఎదుటివాడికి ఏదో చేసేస్తున్నాం, ఎదుటివాడిని ఏదో ఉద్ధరించేస్తున్నాం అనుకుంటారు. కానీ సేవ అనేది ఎదుటివాడికి చేయడం కాదు, ఎదుటి వాళ్ళలో కూడా మనల్ని చూసుకుంటూ, నువ్వు ఒక ఆత్మ పదార్థానివి, బ్రహ్మ పదార్థానివి,
కాబట్టి అదే అంతటా ఉంది, నాలో ఏదైతే ఉందో అంతటా అదే ఉంది. ఎస్. అందువల్లే భారతీయ సాంప్రదాయంలో పూజలో కూడా అదే, ఒక చెట్టుని పుట్టని గుట్టని గుండ్రాని అన్నిటినీ మొక్కుతుంటారు. ఒక ఈవెన్ వంటింట్లో వాడే మసిగుడ్డని కూడా లక్ష్మీదేవి లాగా చూస్తూ ఉంటారు. Yes. ఎందుకు అంటే నాలో ఏదైతే ఉందో అదే అంతటా ఉంది, ఆ చెట్టులను పుట్టలను గుట్టలను గుండ్రాయిలను కూడా అదే ఉంది అని చెప్పేసి ప్రతి చోట తనను తాను చూసుకుంటూ తనను తాను నమస్కరించుకుంటమే పూజ అర్థం. అదేవిధంగా ప్రతి చోట ఒక అవసరంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే అది నా అవసరమే, అక్కడ కూడా ఉంది నేనే అంటూ ఆ యొక్క అవసరాన్ని తీర్చే విధంగా మనము అక్కడ మన పాత్ర మనం పోషించడమే, మనం చేతనైనంత మనం చేయడమే సేవ. కాబట్టి ఇలా వివేకానందుడు మరి తన గురించి తను తెలుసుకున్న తర్వాత, నరేంద్రుడు ఆయన పేరు, ఆయన ధ్యానం ద్వారా వివేకాన్ని పొందాడు. వివేకాన్ని పొందాడు కాబట్టి ఆయన వివేకానందుడిగా ప్రసిద్ధిగాంచాడు. ధ్యానం చేయకపోతే అవివేకులం అవుతాము, ధ్యానం చేస్తే వివేకులం అవుతాము. కాబట్టి ఆయన ధ్యానం ద్వారా ఆ యొక్క వివేకం పొంది వివేకానందుడిగా ప్రసిద్ధిగాంచిన తర్వాత నేనేదైతే పొందానో మరి నా ప్రతిరూపాలైన ప్రతి ఒక్కరికి కూడా నేను నేర్చుకున్నది నేను పొందింది వాళ్ళందరూ కూడా పొందాలి అని చెప్పేసి ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అందరికీ ఆ ధ్యానాన్ని ఆ ఆధ్యాత్మికతని బోధించడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ ఏది కూడా నాకేంటి అనేది లేదు, అక్కడ ఇది చేస్తే నాకేమొస్తుంది అని లేదు, స్వార్థం లేదు, నిస్వార్థంగా నిష్కల్మషంగా ఏదైతే మనము ఎదుటి వాళ్ళలో మనల్ని మనం చూసుకుంటూ మనకు మనం చేసుకుంటామో అదే సేవ, అదే వివేకానందుడు చెప్పాడు. చాలా చక్కగా చెప్పారు సార్, వండర్ఫుల్ పాయింట్. అసలు సార్ మీరు ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో కర్తాల్లో నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు యూత్ గురించి ఎలాంటి నిర్వహిస్తున్నారు ప్రోగ్రామ్స్? ఎస్పెషల్లీ మనకి వివేకానందుడు చెప్పిన విధంగా నా లాంటి వ్యక్తులు 100 మంది నాతో పాటు ఉంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ మార్చగలను అని చెప్పేసి వివేకానందుడు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అలాంటి యువత ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత ఈ రోజున భారతదేశంలో ఉంది. ఈ రోజున భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్నారు. వాళ్ళ మీద వాళ్ళ పట్ల వాళ్ళకి పూర్తి విశ్వాసం లేకపోవడం వల్ల నాతో ఏమైతుంది, నేనేం చేయగలను, నేనేదో నామమాత్రం వాడిని అని చెప్పేసి ఎక్కడికక్కడ తనను తాను తగ్గించుకుంటూ వాళ్ళు నిర్వీర్యంగా జీవిస్తున్నారు. అలాంటి యువత తనను తాను ఎప్పుడైతే తెలుసుకుంటాం మొదలు పెడతాడో తను ఖచ్చితంగా ఒక వివేకానందుడిలాగా తయారవుతాడు. తను ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా మిగులుతాడు. కాబట్టి అలాంటి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క యువత నిలవాలి అనే గొప్ప సంకల్పంతో ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమాన్ని మరి పిఎస్ఎస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న యూత్ అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో సార్ యూత్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఈసారి పత్రిజీ ధ్యాన మహాయాగం 3లో ప్రతి ఒక్క వింగులో కూడా యూత్ కీ రోల్ పోషిస్తున్నారు. ఎందుకు అంటే యూత్ ఎప్పుడైతే ముందుకొస్తారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేయడానికి నిలబడతారో అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే ఇంత పెద్ద కార్యక్రమం నేనున్నానా, నేను చేయగలుగుతున్నానా అన్నప్పుడు తెలియకుండానే వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పత్రిజీ ధ్యానమయాగం అంటే ఆషామాషి ప్రోగ్రాం కాదు. మన ఇంటికి 4 వస్తేనే మనం తడబడతాం, 4కి అన్నం పెట్టాలి అంటేనే, 4ని మంచిగా చూసుకోవాలనుకుంటేనే తడబడతాం. అలాంటి ప్రతిరోజు కొన్ని లక్షల మంది వచ్చిపోతున్న కార్యక్రమంలో మనము ఒక నిర్వాహకుడిగా ఉన్నామంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అంత పెద్ద కార్యక్రమంలో ఒక నిర్వాహకుడిగా ఉన్న తర్వాత మన దైనందిక జీవితంలో మనం చేసే చిన్న చిన్న పనులు మనకు అప్పటి వరకు పెద్దగా అనిపించవచ్చు కాక, కానీ ఆ తర్వాత ప్రతిదీ చాలా చిన్నగా అనిపిస్తుంది. అంత పెద్ద ప్రోగ్రాం చేశాను నేను, అంత పెద్ద ప్రోగ్రాంలో నేను నిర్వాహకుడిగా ఉన్నాను, ఇదంతా ఏదైనా నేను చేయగలుగుతాను, అది చేయగలిగింది ఇది చేయలేనా, ఎంత చిన్నది అనిపిస్తుంది. కాబట్టి ఆ ఆత్మస్థైర్యాన్ని ఖచ్చితంగా ఆ యొక్క ఈవెంట్లో మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా అది పెంపొందుతుంది. కాబట్టి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారు ఎస్పెషల్లీ యూత్ మీద ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్క యువతను కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పిఎస్ఎస్ఎం మూమెంట్లో వాళ్ళందరినీ కూడా మెయిన్ బాధ్యతల్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మొట్టమొదటిగా నేను ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్లందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యువతకి అంత గొప్ప
పెద్దపేట వేస్తూ యువతకి అవకాశాలు ఇస్తున్నందుకు. సార్ ఇందాక చెప్పినట్టు మీరు కర్తాల్లో యూత్ పాల్గొనాలి అని అంటున్నారు. సో యూత్ అసలు పాల్గొనడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి, ఇంకా అసలు ఏంటి అందులో సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటి, యూత్ కూడా సేవ చేయడం ముఖ్యమా? ఎందుకంటే చాలామంది జాబ్స్ అని ఇలా బిజీ లైఫ్స్ ఉంటాయి. సో జాబ్స్ చేసుకోవాలి, సాలరీస్ ఈ విధంగా ఉంటారు మైండ్ సెట్. సో యూతే ఎందుకు సేవ చేయాలి, దానికి దీనికి అసలు ఏంటి సంబంధం? మొదటిగా వచ్చేసి మనకి ఇక్కడ ఎట్ ప్రజెంట్ యూత్ని చూసుకుంటే అందరూ కూడా రొటీన్ లైఫ్లో చదువుకోవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మళ్ళీ ఇదే రొటీన్ లైఫ్. అంటే వీళ్ళని చూసినట్లయితే నా ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్ద జాబుల్లో ఉన్నారు, మంచి మంచి శాలరీస్ వస్తాయి, అన్ని లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఏదో తెలియని అసంతృప్తి. ఎందుకు అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అసంతృప్తి అంటే తెలియదు, ఏదో లోటు ఉంది జీవితంలో అని చెప్పేసి నా ఫ్రెండ్సే నాకు ఎంతో మంది చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి లోటు అంటే, ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఎంతోమంది వెళ్ళినప్పుడు ఆయన ఎవరు వెళ్ళినా కూడా ఏం ప్రశ్న చేసినా కూడా ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వెవరు, హూ యామ్ ఐ అని ప్రశ్న వేసుకో. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుంటేనే నువ్వు నా దగ్గర రమ్మని చెప్పేవాళ్ళు. మళ్ళీ ఏం ప్రశ్న అడిగినా కూడా ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకురా అని చెప్పేవాళ్ళు. ఆయన ఆ ప్రశ్నకి చెప్పిన తర్వాత ఎవరు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదంట. ఎందుకు అంటే హూ యామ్ ఐ అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకురమ్మన్నాడు కాబట్టి తెలుసుకోకుండా రాకూడదు, తెలుసుకున్న తర్వాత రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రమణ మహర్షి చెప్పేవాళ్ళంట. అంటే ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనము స్వతంత్రంగా ఒక కాన్ఫిడెన్స్తో మనం జీవించగలుగుతాం సంతృప్తిగా. ఆ మనం ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలో మనకు ఎట్లా అర్థమవుతుంది? ఈరోజు నేను ఇక్కడ పిఎంసీకి వచ్చాను, ఇక్కడ నేను ఎందుకు వస్తున్నాను, ఏ ప్రోగ్రాం గురించి వస్తున్నాను, ఏం మాట్లాడడానికి వస్తున్నాను అన్నప్పుడు నేను ఆ విషయాల గురించి మాట్లాడతాను, ఒక సంతృప్తి ఉంటుంది. నేను ఏ ప్రోగ్రాంకి వస్తున్నానో నాకు తెలియకుండా, ఏం మాట్లాడాలో నాకు తెలియకుండా మీరు ఒకటి క్వశ్చన్ అడిగితే నేను ఇంకోటి మాట్లాడేశాను అనుకోండి, ఏమవుతుంది? ఒక అసంతృప్తి. అరే మేడం ఒకటి అడిగితే నేను ఇంకోటి చెప్పానే అన్నట్లు ఉంటుంది కదా. అదే విధంగా మనము ఈ భూమి మీదకి వచ్చేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ను వదిలేసి మనం రొటీన్ లైఫ్లో వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పర్పస్ను మనం రీచ్ అవ్వలేకపోతున్నామో అక్కడ మనకు వెళితే ఏర్పడుతుంది, ఏదో తెలియని అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ అసంతృప్తి నుండి బయటకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోపలికి ప్రయాణం చేయాలి, మనం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరం ఎవరిదంటే ఏమని చెప్తాను? నేను నాది అని చెప్తాను. నేను అంటాను ఈ శరీరం ఎవరిది అంటే నాది అంటాను. ఈ శరీరం ఎవరిది అంటే ఏమని చెప్తారు మీరు? మీదని చెప్తారు. మరి ఈ శరీరం మీది అయినప్పుడు మరి మీరెవరు? అదే మీరైతే ఈ శరీరం కాదు కదా. నేను అనేది మేను కాదు. ఆ మేను కానప్పుడు మరి ఏదో అయి ఉన్నారు కదా మీరు. అది ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ యొక్క నేను అనేది అర్థమవుతుంది. నిజమైన మీరు అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎంతగా మీకుగా ఆ నేను అనే దాని గురించి తెలుసుకుంటూ ఉంటారో అంతగా మీ పట్ల మీకు ఎరుక మొదలవుతుంది. మీరు ఏం చేయాలి అనే ఒక క్లారిటీ మొదలవుతుంది. అప్పుడు తెలియకుండానే మీ లోపల ఉన్న అసంతృప్తి అనేది పోతుంది. దీనికి ఎందుకు ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనం సేవ చేయాలో, లేకపోతే ఈ యొక్క ట్రూత్ ఫర్ యూత్ ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనాలి అంటే, అక్కడ మనం ఎప్పుడైతే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అలాంటి ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల తెలియకుండానే మనము అలా మారిపోతాం. 6 నెలలు కలిసి తిరిగితే వాడు వీడవుతారు అంటారు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఒకరితో కలిసి ప్రయాణం చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న వైబ్రేషన్స్ మనకి రీచ్ అయ్యి మనము దాని తాలూకు నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాం. మరి అక్కడ ఒక వివేకానందు లాంటి వారు, ఒక ఆదిశంకరాచార్యులు లాంటి వాళ్ళు, ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఎంతో మంది యువత ఈ రోజున పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో వచ్చి ఇంటరాక్షన్ ఏర్పడినప్పుడు తెలియకుండానే ఆ వైబ్రేషన్స్ కనెక్ట్ అయ్యి మనము తెలియకుండానే మన గురించి మన అవగాహన పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఏదైనా ఇంతమంది వీళ్ళందరూ చేయగలిగింది మనం చేయలేమా అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానే ఒక ప్రోత్సాహం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం వాళ్ళ మధ్యలో తిరగాలి. వెళ్ళి ఏం చేయవసరం లేదు, వెళ్ళి తిరగాలంతే. ఓకే, తిరిగితే వాళ్ళలో ఉన్న లక్షణాలు మనకు వస్తాయి, దాని ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాము. ఎస్, ఇప్పుడు వివేకానందుడిలాగా నువ్వు మారాలి అన్నారనుకో, వివేకానందుడు గొప్పోడండి,
మనం ఎట్లా అవ్వగలుగుతాం అంత గొప్పవాడు అంటామా లేదా? మ్మ్. ఇప్పుడు చిరంజీవి లాగా నువ్వు పెద్ద మెగాస్టార్ కావాలంటే అమ్మో చిరంజీవా ఆ స్థాయికి మనం వెళ్ళగలుగుతామా అంటాం. ఎందుకు? చిరంజీవి కూడా సాధారణ స్థితి నుండి ఎదిగిన ఆయనే కదా. ఎస్. మరి ఎందుకు అంటున్నాము? ఎందుకు అంటే ఆయన ఏదో అదృష్టం కొద్దీ వెళ్ళారు కానీ మనం వెళ్ళగలుగుతాం. అదే వాళ్ళతో కలిసి తిరిగినప్పుడు తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించినప్పుడు ఎస్ మనం కూడా చేయగలము. ఒక encouragement, ఒక braveness హీరో ఉంటే ఆ హీరో కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు వస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ వాతావరణంలో పెరుగుతారు కాబట్టి వాళ్ళు. Yes. ఆ చిన్నప్పటి నుండి మైండ్లో తెలియకుండానే నేను కూడా హీరోని కావాలి, మా నాన్నలాగా నేను కూడా హీరోని కావాలి, లేకపోతే మా మాయలాగా నేను కూడా హీరో కావాలి అని చిన్నప్పటి నుండి తెలియకుండానే మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది. కానీ తెలియకుండానే వాళ్ళు ఆ హీరోలు అయిపోతారు. కేవలం హీరో కొడుకైనంత మాత్రం హీరో కాలేడు, మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కాబట్టి ఆ అవగాహన మనం ఎవరితో ఉంటే అలాంటి నాలెడ్జ్ని మనం తీసుకోగలుగుతాం. కాబట్టి సార్, ఇప్పుడు మీరు సేవాదళ్ వ్యవస్థాపకులు మరియు వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు సార్. సో అసలు మీరు అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు, అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు, యాక్టివిటీస్? ఎస్, మొట్టమొదటి ఇక్కడ ఏంటంటే సేవాదళ వ్యవస్థాపకుని కాదు, నేను సేవాదళ్ నేషనల్ ట్రస్ట్ బోర్డు వన్ ఆఫ్ ద మెంబర్ని. జాతీయ అధ్యక్షులు వచ్చేసి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు. మరి ఈ సేవాదళ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఈ సేవాదళ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి ఆ ప్రోగ్రాము దిగ్విజయంగా నిర్వహించడంలో వాళ్ళ పూర్తి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా. ఇక్కడ ఇప్పుడు పత్రిజీ ధ్యానమయం జరుగుతుంది, సంక్రాంతికి మనకి జీతవనంలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అలా ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా సేవాదళ సభ్యులు వెళ్ళేసి అక్కడ వాళ్ళ పాత్రను పోషిస్తూ ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగే బాధ్యతని, జరిగే కర్తవ్యాన్ని మరి సేవాదళ తీసుకుంటుంది. దానిలో నేను ఈసారి పత్రిజీ ధ్యానమహాయాగానికి సేవాదళ తరపు నుండి మరి ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఆ యొక్క గ్రౌండ్ ఇన్ఛార్జిగా నేను తీసుకోవడం జరిగింది. ఈసారి సేవాదళ బాధ్యతలన్నీ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మరియు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కంప్లీట్గా ఆ బాధ్యతలను అందరి చేత వర్క్ చేయించడము అనేది, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎవరు వర్క్ చేయాలి, ఎంతమంది వర్క్ చేయాలి, ఏ టైంలో వర్క్ చేయాలి, ఇలా ఒక షెడ్యూల్ వేసి అంత టీమ్ మెంబర్స్ కలిసి ఒక షెడ్యూల్ రెడీ చేస్తున్నాము. ఆ షెడ్యూల్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఓకే సార్, యువత ఇంకెవరైనా మన ఈ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా పాల్గొనాలనుకుంటుంటే సో వాళ్ళు ఎలా పాల్గొనాలి? ఎస్, ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్ 21 నుండి 31 వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 21 నుండి కూడా యూత్కు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో శ్రీశైలం హైవేలో కర్తాల్ నుండి మనము కైలాష్పురి అనే ప్రాంతంలో ఈ యొక్క అద్భుత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రావాలనుకున్న వాళ్ళు, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చేయచ్చు. ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకుని రావాలనే లేదు, మీరు అందరూ కూడా అక్కడికి వచ్చేయచ్చు. ఓకే, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి సార్? అక్కడికి వచ్చిన వాళ్ళకి మరి వసతి కల్పిస్తారు. తర్వాత భోజనాలు, అంటే అక్కడ కంప్లీట్గా అన్న వితరణ కార్యక్రమం అనేది ప్రతిరోజు కొన్ని లక్షల మందికి జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ అకామిడేషన్స్ ఫెసిలిటీస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా మనీ పే చేయాలా? ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా ఈవెంట్ అంతా కూడా కంప్లీట్గా ఫ్రీ, ఎవరైనా రావచ్చు. అక్కడ అకామిడేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క అన్న వితరణ కార్యక్రమం కూడా ఫ్రీగానే జరుగుతుంటుంది. ఎక్కడ కూడా మనం ఏది పే చేయాలి అనేది లేదు. కానీ మనం ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఇంత పెద్ద అన్నదాన వితరణ కార్యక్రమం జరుగుతుంది, ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కాబట్టి నా వంతుగా నేను కూడా ఏదన్నా సహకరించాలి, నేను కూడా నా భాగస్వామ్యాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా పే చేయాలనే రూల్ లేదు అక్కడ. ఈవెన్ యూత్ ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది స్పీకర్లు బయట నుండి వస్తారు. మన గంపా నాగేశ్వరరావు గారు, కేవి ప్రదీప్ గారు, ఇలాంటి వెల్ నోటెడ్ పర్సన్స్ కూడా అక్కడ మనకి యూత్ను మోటివేట్ చేయడానికి వస్తారు. ఆ ఈవెంట్ కూడా మొత్తం మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తూ ఉంటాం, ఎంట్రీ ఫ్రీ ఎవరు వచ్చినా కూడా. ఇంకా అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయి సార్? అక్కడ వచ్చేసి ఈ యొక్క యూత్ ప్రోగ్రామ్తో పాటుగా, యూత్ ప్రోగ్రామ్ అనేది సబ్ స్టేజ్ గా ఉంటుంది, మెయిన్ స్టేజ్ ఇంకోటి ఉంటుంది. ఆ మెయిన్ స్టేజ్ మీదకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మికవేత్తలు ఎంతో మంది వస్తారు, గురువులు ఎంతో మంది వస్తారు,
దీంతో పాటుగా మనకి ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరలా జ్ఞాన సభ ఇప్పుడు పిఎంసిలో జరుగుతుంది కదా, ఆ విధంగా జ్ఞాన సభ కూడా అక్కడ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 4-5 కూర్చుని అక్కడ ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ని రైజ్ చేస్తే వాళ్ళు ఆన్ ది స్పాట్లో వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాటితో పాటుగా మనకి భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఇలాంటి కొన్ని ఆధ్యాత్మికతని అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న స్కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆన్ స్టేజ్ మీద జరుగుతూ ఉంటాయి. సార్ చివరిగా మీరు మా యువత అందరికీ ఇచ్చేటువంటి మంచి సందేశం ఏంటి సార్? ఎస్, ఎస్పెషల్లీ యువత ఎప్పుడైతే తనను తాను తెలుసుకోవడం మొదలు పెడుతుందో అప్పుడు మాత్రమే తన లక్ష్యాల వైపు తను ప్రయాణించగలుగుతారు. ఎవరిని అడిగినా ఈ రోజున యువతను ఎవరినైనా అడగండి, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు అయ్యాడంటే నా వెనకింటోడు ఎదురింటోడు పక్కింటోడు సాఫ్ట్వేర్ చేశాడు కాబట్టి మా నాన్న కూడా నన్ను సాఫ్ట్వేర్ చేసిండు, లేకపోతే ఇంకోటి ఎందుకు చదివావు, లేకపోతే ఈ పని ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు చేశారు కాబట్టి, లేకపోతే వాళ్ళు చేయమన్నారు కాబట్టి అని చెప్పేసి. అంటే అక్కడ ఏది కూడా వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నా దానికి ప్రశ్న, ఈ పని నేను ఎందుకు చేస్తున్నాననే ప్రశ్న వేసుకున్నప్పుడు పక్కన వాడు సమాధానం అయితే అక్కడ ఖచ్చితంగా నీకు అసంతృప్తి మిగులుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నప్పుడు పక్కనోడు స్ఫూర్తి కావచ్చు కాక, కానీ ఆ ప్రశ్నకి నువ్వే సమాధానం అయితే ఖచ్చితంగా అది మనకి సంతృప్తి మిగులుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు అంతర్ప్రయాణం జరగాలి, నువ్వు గురించి మరింత తెలుసుకోవాలి. కాబట్టి యువతకు అందరికీ చెప్పేది ఒకటే విషయం, ధ్యానం అంటే చాలా మంది అనుకుంటుంటారు యూత్ ఈ వయసులో ధ్యానం మనకేంటి, ధ్యానం ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేయాల్సింది కదా అనుకుంటారు. మొక్కై వంగంది మానై వంగున అంటారు. మొక్కకున్నప్పుడే వంగకుండా మనం ఇదని చేస్తే అది స్ట్రైట్ గానే పెరుగుతుంది. మానైపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిటార్ చేయాలని చేయలేము. కాబట్టి మొక్కగుండగానే పిల్లవాడిగా చిన్న వయసులో ఉండగానే ధ్యానం మొదలు పెట్టాలి. వివేకానందుడిలాగా చిన్న వయసులో ఉండగానే ధ్యానం మొదలు పెట్టాలి మనం ఒక ఆదిశంకరాచార్యుల్లాగా, చిన్న వయసులో ఉండగానే ధ్యానం మొదలు పెట్టాలి మనం ఒక రమణ మహర్షిలాగా. కాబట్టి పత్రిజీ కూడా మరి 40 సంవత్సరాలు మరి ఎంతో ధ్యానం నేర్చుకున్న తర్వాత నాకు చిన్న వయసులో నాకు ధ్యానం అందలేదు కాబట్టి యువతకి ధ్యానం అందించాలి అని యువత పైమా అని ఒకటి పెట్టేసి యువతకి ఎస్పెషల్లీ ధ్యానం అందించడానికి ఎంతో ప్రయత్నం చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. అందులో నుండి వచ్చిన వాళ్ళమే మేమందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత చాలా చక్కగా మాకు తెలియజేస్తూ కర్తాల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు, అందరూ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. పత్రిజీ గారు చెప్పిన విధంగా సో ధ్యానం చేస్తే ఎంత మంచిది. సో మన స్వామి వివేకానంద గారు సో వీళ్ళందరూ పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదండి, ఇదండి ఇవాల్టి ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి PMC. సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా.